హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపీచంద్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక ఫన్ బ్లాగ్ చేశాను, చూసేద్దాం రండి. ఆ రోజు ఆదివారం నేను ఎంతోమంది నిరుద్యోగ యువతి యువకులకు ఐఏఎస్, ఐపీఎస్, ఎంఆర్ఓ, ఎండిఓ, గ్రూప్ 1, గ్రూప్ 2లకు కోచింగ్ ఇవ్వటం అయితే జరిగింది. నేను ఇచ్చిన కోచింగ్కి ప్రతి ఒక్కరు కూడా మంచిగా నిద్రపోయినట్టున్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను నా స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒక పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. అదేమిటంటే వాళ్ళందరూ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 రాసిన ఎగ్జామ్స్కి వాళ్ళందరూ కూడా గ్రామ వాలంటరీగా సెలెక్ట్ అయ్యారట. ఈ ఆనందానికి నా కళ్ళలోంచి లీటర్ ఆనంద బాష్పాలు అయితే రావడం జరిగింది. దానితో అక్కడున్న ఎండిపోయిన కాలువలు, చెరువులు మొత్తంగా నా ఆనంద బాష్పాలతో నిండిపోవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రైతన్నులు మరియు రైతక్కలు వారి పొలాలలో మంచి పంటలను వేసుకుని అధిక రాబడిను, దిగుబడును సంపాదించగలిగారు. గ్రామ వాలంటీర్గా ఉద్యోగం వచ్చిన సంతోషంలో మా స్టూడెంట్స్ అందరూ కూడా మా పక్క వీధిలో ఉన్న పరందామయ్య గారి పబ్బు లోపల పార్టీ ఇవ్వటం జరిగింది. పీకల లోతుల దాకా తిన్న పెరుగన్నం కరిగేలాగా మేము డాన్స్ చేయడం అయితే అయ్యింది. ఆ రోజు అమావాస్య అవ్వటం వల్ల నేను మూన్ వాక్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. కానీ మా స్టూడెంట్ మాత్రం ఇంకా సన్ వాక్ చేస్తూనే ఉన్నాడు అక్కడే. పిచ్చుకలే కనిపించిన ఈ కాలంలో నాకైతే పిచ్చుక జాతికి సంబంధించిన ఒక పెద్ద పిచ్చుకగాడు కనిపించాడు. నేనైతే వాడినే చూడటం జరిగింది. వాడు మాత్రం లోపల నుంచి ఎవడో నువ్వు కంపదీసి నన్ను సండేకే ఉన్న ఫ్రై చేద్దాం అనుకుంటున్నావు అన్నట్లు అనిపించింది. ఈ పిచ్చుకగాడు కూసిన కాకి కూతురుకు నేను మాత్రం చాలా హర్ట్ అయ్యాను. ఇక్కడ చూడండి, వీళ్ళెవరో బంగారు కొబ్బరి బొండాలని భద్రంగా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలైతే ఇలా రోడ్డు మీద వదిలేశారు. అట్లీస్ట్ మన దగ్గర ఒక్క కొబ్బరి బొండం ఉన్నా మన ఈఎంఐస్ అన్ని ఎగిరిపోతాను దగ్గరికి వెళ్ళాను. తీరా చూసి అవేమో రోల్డ్ కూడా కొబ్బరి బొండం. అటుగా వెళ్తున్న నేను ఇటు చూసి అవాక్కయ్యాను. ఎక్కడో శ్రీహరికోటలో లాంచ్ అవ్వాల్సిన రాకెట్ చందాపురంలో ల్యాండ్ అయింది ఏమిటి అని. వీసా లేని నేను నాసా వాళ్ళకి ఎట్లా అనే విషయాన్ని చెప్పాలని చాలా దూరంలో ఉన్న పోస్ట్ బాక్స్ దగ్గరికి అతి దగ్గరగా వెళ్ళి ఒక టెలిగ్రామ్ అయితే ఇచ్చాను. స్టార్ట్ ఇమీడియట్లీ నాసా టీమ్ అనేసి. నేను పడుతున్న ఈ కష్టాన్నంతా గోడచాటున తొంగి చూస్తున్నారు మన చార్లీ చాప్లిన్ తాతగారు. రిలాక్స్ అవుదామని చెప్పేసి మా బాల్కనీలోకి వచ్చాను. అప్పుడే నాకు ఒక పెద్ద శబ్దం అయితే వినిపించింది. ఏమిటా అని కిందకి చూస్తే, అయ్యో అక్కడ మన స్పైడర్ మ్యాన్ గారు ఎప్పుడో కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ ఇక్కడ పైన కింద దూకుతున్నాయన ఈసారి మాత్రం పాపం చేతుల్లో గుజ్జు అయిపోయి కింద పడిపోయినట్టున్నాడు. నేనైతే ఇమీడియట్గా 108కి కాల్ చేసి మన స్పైడర్ మ్యాన్ గారిని చిత్తూరు జిల్లాలో ఉన్న పుత్తూరు హాస్పిటల్ జాయిన్ చేసి విరిగిన పక్కటెముకలకి పిండి కట్టయితే కట్టించాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.